ఓ రౌడీ షీటర్ రాత్రి 7 గంటలకు బయటకు వెళ్ళాడు. రాత్రి 10 అయినా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. కుటుంబ సభ్యుల్లో ఏదో తెలియని భయం, ఏదో అనుమానం. ఉదయాన్నే వస్తాడనుకున్నారు, కానీ అనుమానం నిజమైంది. తెల్లవారేలోగా పిడుగులాంటి వార్త. రౌడీ షీటర్ దారుణ హత్య. ఆ రౌడీ షీటర్ను చంపింది ఎవరు? కారణమేంటి? పగ, ప్రతీకారమా, ఆధిపత్య పోరాటమా? రక్తపు మడుగులో పడి ఉన్న ఇతను బొట్ట నరసింహమూర్తి. విశాఖ నగరంలో ఓ రౌడీ షీటర్. రామజోగయ్యపేటకు చెందిన నరసింహమూర్తి పోర్టులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసేవాడు. కాంట్రాక్ట్ ముగియడంతో కొంతకాలంగా మెకానిక్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోంచి బయలుదేరిన నరసింహమూర్తి ఓ మందు పార్టీకి వెళ్లినట్టు తేలింది. ఇంటికి వెళ్లాల్సిన అతను తెల్లారిసరికి శవమై కనిపించాడు. నిత్యం రద్దీగా ఉండే జిల్లా పరిషత్ సమీపంలోని నాక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ వెనక ఈ హత్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో రంగంలోకి దిగారు. ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నరసింహమూర్తి హత్య స్థానికంగా కలకలం రేపింది. ఇతనిపై గతంలో పలు చోరీ కేసులు, ఓ సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ ఉన్నాయి. ఓ హత్య కేసులో నిందితుడు కూడా. హత్య జరిగిన తీరు చూస్తుంటే ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో మళ్లీ పాత కక్షలు పగ్గుమన్నాయా అన్న చర్చ జరుగుతోంది. రౌడీ షీటర్ల గ్రూపుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు హత్యకు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీము డాగ్ స్క్వాడ్తో వెరిఫై చేయడం, కేసు కట్టి అంతా దర్యాప్తు చేస్తున్నామండి. మరి అతన్ని ఎవరో ఫ్రెండ్స్ కానీ మరి ఎవరో అతని తాలూకా పాత విరోధులు ఎవరైనా చేసి ఉండొచ్చని మా అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేస్తాను. ఇతని మీద గతంలో ఈ దొంగతనం కేసులు కూడా 4 ఉన్నాయండి. అలాగే మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఈయన మీద కూడా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయండి. కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అతను. ఈ హత్యకు కారణాలు తెలియవంటున్నారు నరసింహమూర్తి కుటుంబ సభ్యులు. ఎవరితోనూ గొడవలు లేవని, ఓ వ్యక్తి వచ్చి నరసింహమూర్తిని తీసుకెళ్లాడని చెబుతున్నారు. అందరూ తమ కుమారుని ఉపయోగించుకునే డబ్బు సంపాదించారని, ఇప్పుడు వారి అవసరం తీరాక హత్య చేశారని ఆరోపిస్తున్నారు మృతుడి తల్లిదండ్రులు. తెల్లవారు 6 గంటలకు తెలిసింది. ఇంకో బాబు వచ్చి చెప్పాడు. అంతవరకు మాకు తెలియదు. గొడవలు ఏమీ లేవు. మరి ఎవరో కుర్రోడు వచ్చి తీసుకెళ్ళాడట. మాకు గొడవలు ఏమీ లేవు. అసలు గొడవలు ఆడుకోలేదు. ఏ తప్పు చేయలేదు. ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. కావాలనే నిందలు వేసుకోవడం తప్ప ఏ తప్పు చేయలేదు. అలా చేశారనమాట. అలాగే ఆడించారు. ఆడి మీద ప్రతిదీ కూడా పెట్టి ఆడించారు. ఆడి వల్ల డబ్బు చేసుకున్నారు. అందరూ మమ్మల్ని మా డబ్బు బాగొట్టారు. వాళ్ళకి మేలు చేసుకున్నారు. ఆడు చేసింది ఏమైనా ఉంటే అలాగే చేసింది ఏమీ లేదు. ఈ హత్యకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. గతంలో రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో నరసింహమూర్తి నిందితుడిగా ఉన్నందున ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.